హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి మన పాన్ కార్డ్కి ఆధార్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేద్దాం. మొదటగా మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు సెర్చ్లో ఫస్ట్ లింక్ వస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ వెబ్సైట్లోకి తీసుకొస్తుంది. ఇది మెయిన్ వెబ్సైటు, ఈ ఫిల్లింగ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది చూడండి, ఈ వెరిఫికేషన్ రిటర్న్, ఈ పే ట్యాక్స్, నో. దీంట్లో అలాగా కిందికి వెళ్తే ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ ఉన్నాయి. లింక్ ఆధార్ స్టేటస్, సెకండ్ లింక్ ఆధార్. మీరు లింక్ చేశారా లేదా చెక్ చేసుకోవడానికి ఇక్కడ చెక్ చేసుకోవాలి లింక్ స్టేటస్. లింక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చెక్ చేసుకో. ఫస్ట్ స్టేటస్ చెక్ చేసుకుందాం, తర్వాత లింక్ చేద్దాం. మొదటగా లింక్ ఆధార్ స్టేటస్. ఇక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. రెండు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే అది మీకు స్టేటస్ చూపిస్తుంది. ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ హైలైట్ అవుతుంది వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి క్లిక్ చేయండి, చూపిస్తుంది చూడండి. పాన్ ఆధార్ లింకింగ్ ఫెయిల్డ్ డ్యూ టు నేమ్ మిస్ మ్యాచ్. అంటే ఆధార్లో ఉన్న నేమ్ పాన్లో ఉన్న నేమ్ మ్యాచ్ అవ్వట్లేదు అనేసి చూపిస్తుంది. అది మనము రెండిట్లో ఒకే నేమ్ ఉంచేలాగా either ఆధార్ కార్డు కానీ లేదంటే పాన్ కార్డు కానీ మోడిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఆధార్ కార్డులో చేసుకోవాలనుకుంటే బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ చేంజ్ చేసుకోవచ్చు. పాన్ కార్డులో చేసుకోవాలంటే పాన్ కార్డు NSDL కానీ UTIలో కానీ మీ నేమ్ కరెక్షన్ కానీ పెట్టుకొని దాన్ని చేంజెస్ చేసుకొని రెండు నేమ్స్ ఒకటే వచ్చిన తర్వాత పాన్ లింక్ చేసుకోవాలన్నమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూపిస్తాను. పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, యువర్ పాన్ ఆల్రెడీ లింక్ విత్ యువర్ ఆధార్ నెంబర్ అని కనిపిస్తుంది. మీ పాన్లో ఉన్న నేము ఆధార్లో ఉన్న నేము సేమ్ ఒకేలాగా ఉంటే మీకు ఇలా చూపిస్తుంది అనమాట. ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే మీరు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ కరెక్షన్ చేయించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.